అయినా గ్రేట్ అసలు చేయడం అంటే మామూలుగా చేయడము వేరు, అలా ఒక క్యారెక్టర్ బ్లైండ్ గా చేయడం అని అంటే డైరెక్టర్ నిజంగానండి. సెట్ లో కూడా తను ఆ స్పెక్స్ తీసినప్పుడు ఇప్పుడు రవితేజ గారి మూవీ మనం అదేంది రాజా ది గ్రేట్ సినిమా చూసిన తర్వాత ఏ ఎక్స్పీరియన్స్ కలిగిందో మనకి ఇది కూడా తిన క్యారెక్టర్ కూడా అదే ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. ఎందుకంటే తను స్పెక్స్ తీసి అంటే నార్మల్గా అందుడు కదా, సో ఇలా ఇలా వెళ్తున్నప్పుడు అది తీసినాక కూడా అతను మాకు ఒక గుడ్డి అతని లాగానే కనిపించేవాడు. అంటే ఇన్వాల్వ్ అంత ఇన్వాల్వ్ అయ్యండి ఆ క్యారెక్టర్లో. అంటే అరే ఏంట్రా బాబు నీ అమ్మ ఈ క్యారెక్టర్ని ఇలా మోసుకెళ్తున్నావు నువ్వు అనిపించింది. అంటే అది చెప్పడానికి కూడా రావట్లేదు నాకు, కానీ ఖతర్నాక్ చేసిండు. తెలంగాణలో చెప్పాలంటే చింపి పడేసిండు. తెలంగాణలో ఒక డైలాగ్ చెప్తారా మీరు? తెలంగాణ స్లాగ్ లో గిదే బొందల గడ్డల బండ పెడతా బిడ్డ నీ అక్క ఏం కథలు పడతాన్నావురా గాన్మారేగా తిరగు. సారీ అది నాకు ఏమనుకోకండి. బట్ అది క్యారెక్టర్ కోసం చాలా హార్డ్ వర్క్ చేయడం అనేది, డైరెక్టర్ గారు వేరే వాళ్ళని పెట్టుకుందామా అని అనుకుంటే వేరే వాళ్ళు ఎందుకు నువ్వే చేసేసి అని అన్నాడు. ఆర్యన్ అనే అతను నేను చేయను అంటే లేదు నువ్వే చేయాలని డైరెక్టర్ గారు ఫోర్స్ చేసి క్యారెక్టర్ వర్క్షాప్ ఇప్పించి చేయించారు. గ్రేట్ థింగ్ కదా అతను అంత డెడికేట్ చేసుకోవాలి. అండ్ ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారు కూడా గ్రేట్ఫుల్ థ్యాంక్ యూ చెప్తున్నాను. ప్రొడ్యూసర్ గారు ఆర్యన్ గారు. నేను ఇప్పుడు చెప్పిందంటే ప్రొడ్యూసర్ గురించి. ఆయన కెమెరా ముందు వెనక ప్రొడ్యూసర్, కెమెరా ముందు యాక్టర్ ఆర్యన్. ప్రొడ్యూసర్ ఆర్యన్ గారు, డైరెక్టర్ ఆర్యన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అందుకే నేను ఫస్ట్ అడిగాను ప్రొడ్యూసర్ ఎవరు అని, కాకపోతే ప్రొడ్యూసర్ గురించి మనకి ఎందుకు లేదు, బడ్జెట్ అడిగారండి. అదే బడ్జెట్ మా హీరో గారికి తెలుసు అని అలా అప్పుడు హీరో మీరంటే డైలీ యాంకరింగ్ చేస్తే అది సో ఫన్నీగా చేసినాం. మా ప్రొడ్యూసర్ కూడా మమ్మల్ని బాగా చూసుకున్నాం లొకేషన్, మాకేది అసలు డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా అయిపోయింది. అసలు టైం తెలిసేది కాదు మాకు. మార్నింగ్ లొకేషన్కి 8:30 7:30కి 7:30 మూవీ మొత్తం అయిపోయిందా? అంటే మధ్యలో గ్యాప్ వచ్చింది, బట్ ఓవరాల్ గా చూసుకుంటే 28 days లో షూట్ అయిపోయింది. అయినా గ్రేట్. అంటే ఎండ్ ఉంటుంది కదా బాగా డే టైం. హీరోయిన్ కూడా బాగానే చేసింది. కొన్ని స్ట్రగుల్ తీసుకొని చేసేసినాం. అండ్ ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ గారు మనోడు ఇంకో విశాల్ అనే అబ్బాయి ఏడీస్ సెట్కి 5:30కి అలా వచ్చేదండి మార్నింగ్. మేమంతా 6కి వెళ్ళిపోయేది. సో ఎర్లీ మార్నింగ్ 5:30 or 5కి అలా వచ్చేసి అన్ని అరేంజ్మెంట్స్ చూసుకునేవారు వీళ్ళే. అంటే అందరికంటే ముందు ఉండేది, అందరికంటే లాస్ట్కి వెళ్ళేది కూడా వీళ్ళే. అండ్ కెమెరామ్యాన్ ప్రసాద్ గారు కూడా డిఓపి. ఏదైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిందా షూటింగ్ టైంలో? షూటింగ్లో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే ఒకరిద్దరు వల్ల కొద్దిగా టైం డిలేస్ అవ్వడం, అంటే మా టీం నుంచి కాదు వేరే వ్యక్తుల నుంచి. సో దానివల్ల మాకు ఇంకా వస్తుంటారు కదా అవుట్ సైడర్స్. డిస్టర్బ్ చేస్తారు. ఇంకొకటి ఈ మూవీలో సాయి సోహాన్ అని పండు క్యారెక్టర్ చేశాడు. లడ్డు క్యారెక్టర్ సాయి సోహాన్. మీరు అన్నారు ఇందాక డ్రింక్ చేసేటప్పుడు తను ఏడుస్తాడు, లవ్ ఫెయిల్ అయ్యాడు. అతను కూడా మంచి యాక్టర్. అతను కూడా 2-3 వెబ్ సిరీస్లు చేస్తున్నాడు, మూవీస్ చేస్తున్నాడు. అతను కూడా క్యారెక్టర్ చాలా బాగా చేస్తాడు. మూవీ చూస్తున్నంత ప్రజెంట్ మంచి సినిమాలు. అసలు మూవీ చూస్తుంటే వీళ్ళు కొత్త యాక్టర్లా అన్నట్టు ఉండదండి. అందరూ థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళమే. మీ మూవీ మంచిగా సక్సెస్ అవ్వాలని, మంచిగా రీచ్ అవ్వాలని, జనాలకి మీకు మంచి నేమ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి డైరెక్టర్ దేవరాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ సినిమా చూసి ఇంకా డైరెక్టర్స్ కూడా మాకు ఇంకా అవకాశాలు ఇస్తారని కోరుకుంటున్నాను. అండ్ మా లాంటి ఆస్పైరింగ్ యాక్టర్స్ని యూజ్ చేయండి సార్, మంచి అవకాశాలు ఇవ్వండి, మేము కూడా చేసి మంచిగా నిరూపించుకుంటాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నా ఆయన అన్నీ చెప్పేశారు. మీరేం చెప్పాలనుకోవట్లేదా? ఆయన కెమెరాగా చెప్పేసి బోత్ ఆర్ టుగెదర్ జర్నీ కదా. అన్నతో పాటు ఉన్నాను కాబట్టి ఏదన్నా ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు
మీరు కూడా ఆ రోజు మీ విలువైన సమయాన్ని కూడా మాకు 28th రోజు థియేటర్లో చూపించండి. మా అందకా టీమ్కి మీ ప్లస్ టీవీ వాళ్ళు మాకు చాలా సపోర్ట్ ఇచ్చి ఫస్ట్ ప్రమోషన్లో మాకు ఇది ఒకటి ఫస్ట్ స్టెప్. వి హోప్ డెఫినెట్లీ వి విల్ రీచ్. ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి.